ఈ నెల 14న మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సంపదను అదానీ అంబానీలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పట్ల కేంద్రంలోని బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. మతం పేరుతో బీజేపీ లూటీ చేస్తోందని దీన్ని ప్రశ్నించడమే సభ ఉద్దేశమని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్లు కలిసి డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ములేని మీరు విశాఖ స్టీల్ కు టెండర్లు వేస్తారా? ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అదానీ పేరిట అమ్మనల పేరిట దేశ ప్రజల సంపదని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుల్లగొడుతున్న తీరుని వివరిస్తూ పార్లమెంట్ లో మాట్లాడడం, అది మింగుడు పగటిని మోడీ సర్కారు వారిని చిన్న 2019లో ఒక బహిరంగ సభలో అందులో కేరళలో మాట్లాడిన కేసుని తన రాష్ట్రంలో గుజరాత్ కోర్టులో 12 గంటలు కూడా సమయం ఇవ్వకుండా వారిని డిస్క్వాలిఫై చేసిన తీరు యావత్ దేశంలో ప్రపంచంలో కూడా ప్రజాస్వామిక వాదులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ పదవి పెద్ద గొప్ప పదవి కాదు. రాహుల్ గాంధీ గారికి పుట్టుకతోనే పదవులతో పుట్టాడు. తాత ముత్తాతలు ఈ దేశ ప్రధానులుగా, నాయనమ్మ కూడా ఈ దేశ ప్రధాని గారు చూశారు. పదవే కావాలనుకుంటే 2009లో వారు ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కూడా ప్రజల అవసరం మేరకు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి చరిత్ర రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారి. ఇవాళ మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఆ మతం అనేది వీరు చేస్తున్నటువంటి అవినీతిని కప్పుబుచ్చే విధంగా దాన్ని మలుచుకొని వాడుకుంటా ఉన్నారు. మేమంతా హిందువులమే దేవుని పూజిస్తాం, కానీ మతం పేరిట రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతూ దేశాన్ని మొత్తం దేశ సంపదని అన్ని రకాలుగా దోచేస్తున్నా కూడా మతం పేరిట మతాన్ని ముందర పెట్టుకొని దాని నుంచి రక్షణ కవచంలాగా వాడుకొని తప్పి పుట్టుకున్నటువంటి పరిస్థితులు వల్ల దాంట్లో భాగంగానే అదానీ కుంభకోణాలు, బడా బడా పారిశ్రామికవేత్తలకి దేశ సంపదని దోచిపెడుతున్న తీరు